పేద కుటుంబాన్ని ఆదుకోవాలని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు కోరారు. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ను మండపాక సుబ్బు, జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, కాలెడ వెంకటేష్, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన కురుపూడి శ్రీనివాసరావు, శాంతి దంపతులు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీనివాసరావు, శాంతి దంపతులు ఒకే కాన్పులో 4 ఆడపిల్లలకు జన్మనిచ్చారని, వారి ఆర్థిక పరిస్థితి బాగోలేక ఫౌండేషన్ సహాయం కోరారని అన్నారు. తెలుగుదేశం పార్టీ మంగళగిరి పార్టీ ఆఫీసులో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, టీడీ జనార్దన్కి తెలియపరిచిన వెంటనే జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి వారిని ఆదుకోవాలని సూచించారని తెలిపారు. కలెక్టర్ని కలిసిన వెంటనే విషయం తెలుసుకుని కలెక్టర్ సానుకూలంగా స్పందించి వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారని తెలిపారు. అదేవిధంగా 4 పిల్లల తండ్రి అయిన శ్రీనివాస్కి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారని అన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు శ్రీనివాసరావు, శాంతి, వారి కుటుంబ సభ్యులు, 4 కవల పిల్లలు పాల్గొన్నారు. పుట్టినప్పటి నుంచి అనేక ఆర్థిక ఇబ్బందులు రావడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా వీళ్ళకి రావాల్సిన అమ్మక వందనం కానీ ప్రభుత్వ పథకాలు కూడా ఏమి వస్తలేదు. గత కాలంలో శ్రీనివాసరావు కారు నడుపుకుంటా జీవించేవాడు. మరి ఆ కారు అమ్మేయడం, తర్వాత మళ్ళీ ఆర్టీఓ ఆఫీస్లో కారు లేకుండా చేసిన సర్టిఫికేట్లు కూడా రావడం, మా ఫౌండేషన్ ద్వారా అనేక ఉపయోగకరమైన పనులు చేస్తూ, అదేవిధంగా మొన్నటి రోజు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారి ఆశీస్సులతో మరి రాష్ట్ర పార్టీ ఆఫీసులో ఇలా ఇబ్బందులు చెప్పడం వల్ల మరి వెంటనే టీడీ జనార్దన్ గారు మన కాకినాడ జిల్లా గవర్నర్ కలెక్టర్ గారికి ఫోన్ చేసి మరి 4 పిల్లలకి అండగా ఉండాలన్నారు. మరి ఈరోజు మన కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారిని మర్యాదపూర్వకంగా కలిశాము. మరి ఆయన వెంటనే స్పందించి 4 పిల్లలకి న్యాయం చేస్తానని, అదేవిధంగా వాళ్ళ నాన్నగారు డ్రైవర్, మన కార్పొరేషన్లో డ్రైవర్ పోస్ట్ కూడా ఇప్పిస్తానన్నారు. మరి కలెక్టర్ గారు చేసిన సేవ మరువలేనిది. జిల్లాలో ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ చేస్తున్న తీరు గౌరవనీయులు కలెక్టర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి వీరికి ప్రభుత్వం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు, పిల్లలకు కూడా భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ సహాయపడాలని కోరుకుంటూ